నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. హైడ్రా అంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడే ఒక దేవతలా చూస్తున్నారు. కేటీఆర్‌కి మాత్రం ఎక్కడ లేని వణుకు మొదలైంది. బ్లిస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైడ్రా స్కానర్‌లోకి వచ్చింది ఈరోజు. ఈ దెబ్బకి కేటీఆర్‌కి ఎందుకు వణుకు? వాట్స్ ద ప్రాబ్లమ్ అనుకుంటున్నారా? 17 స్టోరీడ్ లగ్జరీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. బ్లిస్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇది బ్లిస్ బై ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ వస్తుంది. దీని ఓనర్ ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్‌తో లింకులున్నాయి. ఆళ్ళ బినామీలు అవ్వనిండి, లేకపోతే పొలిటికల్‌గా లింకులున్నోళ్ళు అవ్వనిండి. వీళ్ళందరిపైన ఈరోజు హైడ్రా ఎఫెక్ట్‌తో కేటీఆర్‌కి వణుకు పుడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. జన్వాడ విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ బ్లిస్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో ఉంది. దీంతో ఏమైంది దెబ్బకి? హైడ్రా నోటీసులు ఇచ్చింది. కూల్చి వేస్తాం అని. ఈరోజు మూసీ అవ్వనిండి, ప్రతి ఒక్క లేక్ ఫ్రంట్స్‌ని ఈరోజు ఎంక్రోచ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు పొలిటీషియన్స్ అవ్వనిండి, బినామీలు అవ్వనిండి రక్కేశారు రాష్ట్రాన్ని పట్టుకుని గడిచిన 10 ఏళ్లలో. దాని నుంచి రిలీఫ్ తీసుకొచ్చి ప్రభుత్వ భూములు, మామూలుగా లేక్స్ అన్నిటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకనే హైడ్రా అంటే వీళ్ళకి గుస్సా. కొంతమంది యూట్యూబర్లు కూడా వాళ్ళ ఇల్లు పోయినాయి హైడ్రా ప్రాజెక్ట్స్‌లో. అందుకనే వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గుస్సా. కేవలం వీళ్ళకే గుస్సా ఉంటుంది తప్ప సామాన్య మానవులు ఎవ్వరికీ ఈ రోజు దాకా హైడ్రాని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇది మూసీని బాగు చేస్తుంది. అక్రమంగా గవర్నమెంట్ భూములు దొబ్బేసిన దగ్గర నుంచి లాక్కుంటుంది. 10 ఏళ్ల పాటు పడి మేసిన ఎవరైతే కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి తాట తీస్తుంది. అందుకనే హైడ్రా అన్న రేవంత్ అన్న భయం. ఇది కాకుండా జన్వాడ ప్యాలెస్ అందరికీ తెలిసిందే కదా. మస్తు డ్రోన్లు ఎగరేశారని చెప్పి గుస్సాగా ఉండేవాడు రేవంత్ రెడ్డి పైన కేటీఆర్. సో జన్వాడ ప్యాలెస్ చూసుకుంటే అది ఒక బీఆర్ఎస్ నేతది. కానీ ఆయన బినామీ కింద ఉన్నాడు ఎవడు? ఇక్కడ మనం చూసుకుంటే ప్రదీప్ రెడ్డి. ఇక్కడ మనం చూసుకుంటే కేటీఆర్ జన్వాడ ప్యాలెస్ పైన అయితే చాలా వరకు చక్కర్లు కొడుతుంది. రేవంత్ రెడ్డి పైన గుస్సాగా కూడా ఉండేవాళ్ళు. డ్రోన్లు ఎగరేస్తారేంటి, మా ప్యాలెస్ని పట్టుకుంటారేంటి జన్వాడ అని చెప్పి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే జన్వాడ ప్యాలెస్ అంటే. లేదు ఈ బ్లిస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదండి, వీళ్ళ దగ్గర నుంచి రెంట్కి తీసుకున్న ప్రదీప్ రెడ్డి దగ్గర నుంచి, అది నాకేం సంబంధం లేదు, అసలు ఈ బ్లిస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో నాకేం సంబంధం లేదని ఈరోజు కేటీఆర్ ఎంత దుమ్ము దులుపుకుందాం అనుకున్నా కుదరదు. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళకి ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చింది 2018, 2020 మధ్యలోనే. ఏది ఈ 17 స్టోరేజ్ బిల్డింగ్ ఏదైతే కట్టారో రాజ్ భవన్ రోడ్లో, ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వచ్చింది కేటీఆర్ టైంలోనే. ఇది ఎక్కడ కూడా ఎఫ్‌టీఎల్ లిమిట్స్ని పాటించలేదు, ఆక్యుపై చేసి పడేశారు. దీనిపైన ఈరోజు హైడ్రా ఇంపాక్ట్ డెఫినెట్గా బుల్డోజర్లు వేసుకెళ్తున్నాయి అంటే కేటీఆర్ గుండెల్లో, బీఆర్ఎస్ గుండెల్లో ఖచ్చితంగా రైళ్లు పరిగెడతాయి. ఇది కాకుండా లార్జ్ స్కేల్ ఎన్క్రోచ్మెంట్స్ జరిగినాయి. ఎక్కడ బీఆర్ఎస్ లీడర్స్, కేటీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవనండి, అసోసియేట్స్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మూసీ రివర్ అవనండి, హుస్సేన్ సాగర్ అవనండి, లేకపోతే జన్వాడ లేక్ బెడ్స్ అవనండి, మొత్తం ఆక్రమించి పడేశారు ఇల్లు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు సామాన్య మానవుడు ఇల్లు కోల్చడానికైనా, ఎంక్రోచ్మెంట్ జోన్లో ఉన్న ఫ్లాట్స్ కోల్చడానికైనా హైడ్రా పనిచేసేది. కేటీఆర్కి ఎందుకు పనిచేయదు? జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కోల్చరు? బ్లిస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీని ఎందుకు కోల్చరు? అడగకూడదా? ఇది సామాన్యుడు రైట్ కాదా? ఇది ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి వచ్చే స్పందన. ఏమంత పెద్ద దొరబిడ్డలండి. 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్షిప్ ఉన్న లీడర్లు అవనండి అక్రమంగా మూసి జన్వాడ బెడ్స్ అన్నింటినీ ఆక్రమించేశారు. ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ పర్మిట్స్ ఇచ్చేశారు. ఎఫ్‌టీఎం లిమిట్స్ అసలు మైండ్లోనే పెట్టుకోలేదు. వీళ్ళపైన హైడ్రా ఎందుకు దూసుకెళ్ళదు? ఇది ఈరోజు కామన్ మ్యాన్కి వస్తున్న బ్లడ్ బాయిలింగ్ మూమెంట్. దీని ప్రకారమే ఈరోజు నోటీసులు ఇష్యూ చేసింది. ఏంటంటే నాన్న బ్లిస్ కంపెనీ నువ్వు ఒకసారి రామ్మ ప్రణీత్ కన్‌స్ట్రక్షన్స్, నీ కంపెనీకి అసలు నువ్వు ఎలా కట్టావు? నీకు పర్మిట్లు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ దాని వెనకమాలన్న మొత్తం కోసాలు కదిలిచ్చేస్తే ఈరోజు కేటీఆర్ హైడ్రా అంటే వ్యతిరేకి. అందుకనే ఎవరెవరైతే బీఆర్ఎస్లో అసోసియేట్ ఉన్నారో వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ అన్ని బయటపడతాయి అనే దెబ్బతో కేటీఆర్ ఈరోజు హైడ్రాని రాకూడదు అని చెప్పి కన్నీళ్లు పెడుతూ కూర్చుంటాడు. సో చెప్పండి, సామాన్య మానవులు ఇల్లు కోల్చడానికైనా హైడ్రా, కేటీఆర్ ఇల్లు బ్లిస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కోల్చకూడదా? దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.